12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కరైన తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి రావాలి అంటే ఫస్ట్ యేసు ప్రభు వారు చెప్పారు, నేను ఆరోగ్యమై వెళ్ళిపోతున్నాను, తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను ఆ నివాసంలో సెట్ చేసి మీకు కూడా మిమ్మల్ని తీసుకుని కూడా నేను మళ్ళీ వస్తాను, నేను వచ్చేసరికల్లా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి శిష్యులకి అందరికీ చెప్పేసి వెళ్ళాడు. అయితే ఎవరు ఏ దేశం వెళ్ళాలో అందరూ జనరల్గా చీట్లు వేసుకున్నారంట శిష్యులంతా. తోమాకి వంతు వచ్చిందంట, నువ్వు భారతదేశానికి వెళ్ళాలి అని. ఆయన అన్నాడంట, అంటే ప్రభు అప్పటికే ఆరోగ్యమై వెళ్ళిపోయాడు. ప్రభువా, భారతదేశం అంతా మూర్ఖులయ్యా, నన్ను కొట్టి చంపేస్తారు, వాళ్ళంతా అదొక టైప్లో ఉంటారు, నేను వెళ్ళనని మొత్తుకున్నాడంట. తోమాకి దర్శనం వచ్చి, తోమా లేదు, నువ్వు భారతదేశానికే వెళ్ళాలి అని చెప్పాడంట. ఆ వాక్యాన్ని పట్టుకొని ఆయన భారతదేశానికి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఈ లోపల కేరళ ప్రాంతంలో, ఆ కేరళ ప్రాంతం ఇంతకుముందు దాని పేరు ట్రావెన్కోర్, దానంతా కూడా ఒక రాజు పరిపాలించేవాడు. మనకి హైదరాబాదు నవాబ్ ఎట్లా పరిపాలించాడు, మైసూరు మహారాజు ఎట్లా పరిపాలించాడు, కేరళ కూడా ట్రావెన్కోర్ ప్రాంతంలో ఆ రాజుగారు పరిపాలించేవాడు. ఆ రాజుగారంట, ఇదంతా దేవుని ప్రణాళిక, మనకి మంచి మందిరం కట్టాలి, రాజమందిరం, ఇది కట్టడానికి మంచి పనివాడు కావాలి, మన దేశంలో ఎవరు ఆ పనులు లేరు, మంచోళ్ళు కావాలని కొంతమందిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. అప్పటికే యెరూషలేము నుంచి కొంతమంది యాలకులు, చెక్కలు, లవంగాలు అమ్ముకోవడానికి, మసాలా దినుసులు అమ్ముకోవడానికి కొంతమంది యూదులు భారతదేశానికి వచ్చారు. అప్పుడు అక్కడ జరిగిన యుద్ధాన్ని బట్టి వచ్చే కేరళ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్నారు. ఇప్పటికీ ఉన్నాయి జోదా స్ట్రీట్స్ అని, అది దానికి పేరు మంచిగా ఉంటుంది. అంత యూదులంతా ఎక్కువగా కేరళలో ఎక్కువ మంది ఉంటారు మన భారతదేశంలో. వాళ్ళు ఏంటంటే మసాలా దినుసులు అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు పరిచయం అయినప్పుడు, మీ దేశంలో ఎవరైనా మంచి రాజమందిరం నిర్మించడానికి ఎవరైనా మంచి కార్పెంటర్లు, మంచి పనివాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చెప్పారంట, అవునయ్యా, యెరూషలేములో పలానా తోమా అనే వ్యక్తి మంచి పనివాడు, ఆయన తీసుకురానంటే అప్పుడు ఈ రాజుగారు ఒక మంత్రిని, ఒక పనివాడిని ఇచ్చి పంపించారు. పంపిస్తే యెరూషలేము వెళ్ళంగానే పలానా తోమా ఎక్కడుంటారు ఏంటి కనుక్కున్నప్పుడు ఆయన పడవెక్కించుకొని మన భారతదేశానికి తీసుకొచ్చాడు. ఇదంతా దేవుని ప్రణాళిక. ఆయన మొట్టమొదటిసారిగా 1980 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అడుగుపెట్టాడు. ఆయన మన భారతదేశం భూమి మీద ఆయన అడుగుపెట్టిన చోట కూడా ఇప్పటికీ పడవ అక్కడే ఉంది. ఆయన ఒక మంచి మందిరం కూడా కట్టించారు ఆయన పేరు మీద. ఇప్పటికి ఫస్ట్ చర్చ్ అదే మన ఇండియాలో. దాన్ని కొడంగలూరు అంటారు. మీరంతా గూగుల్లో కొడితే వస్తుంది. ఆ కొడంగలూరు ప్రాంతం నుంచి అట్లాగే పడవేసుకొని వెళ్ళి చావక్కడి బీచ్ అని ఉంది, దాన్ని పలయూరు అంటారు. ఆ పలయూరు 2వ చర్చి. ఆయన అట్లాగే ఇప్పటి వరకు 7.5 చర్చిలు కట్టాడండి.